భారత్ మేనే ఆజాదీ ఇది ఉమర్ ఖాలిద్ మళ్ళీ తాజాగా ఏదైతే ఉపా చట్టం కింద అరెస్ట్ అయ్యి బెయిల్ కూడా ఇవ్వకపోతే మొన్న ఒక 3 రోజులు బెయిల్ మీద వచ్చినటువంటి వాడి నినాదం అదే. ఆజాదీ, స్వతంత్రం రావాలి, శుభ్రంగా వీళ్ళని తీసుకెళ్ళి పాకిస్తాన్కి అప్పచెప్పేయండి. స్వతంత్రం కావాలి కదా, ఈ దేశం నుండి స్వతంత్రం, ఈ దేశంలో స్వతంత్రం ఉంది, వీళ్ళకి కావాల్సిన స్వతంత్రం పాకిస్తాన్ లాంటి దాన్ని కలుపుకోవాలనుకుంటున్నారు, వెళ్ళి అక్కడికి వదిలి పంపించేయండి. కాశ్మీర్ను ముక్కలు చేసే ఆజాదీ అంటే కాశ్మీరీలకు స్వతంత్రం కావాలన్న ఆకాంక్షను బలపరుస్తున్నారు, పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్కి పంపించేయండి. అట్లాగే వీళ్ళకి ఇంకొక ఆజాదీ కావాలి, 7 రాష్ట్రాలని ముక్కలు చేయాలి, శుభ్రంగా వీళ్ళని తీసుకెళ్ళి చైనాకి అప్పచెప్పేయండి. భారతదేశంలో ఆజాదీ అంటే చెప్పుచ్చు కొట్టండి, కర్రొచ్చు కొట్టండి, స్వతంత్రాన్ని అనుభవిస్తున్నావు కాబట్టినే నువ్వు ఇక్కడ దర్జాగా ఉన్నావు. ఈ దేశాన్ని ముక్కలు చేయాలంటే దేశ స్వతంత్ర పోరాటం మనం బ్రిటిష్ వాళ్ళతో చేయక్కర్లేదు, ఆజాదీ అనేవాడిని పీక పిసికి చంపేయండి, దరిద్రం వదిలిపోతుంది, ఏం తప్పులేదు. అదే స్వతంత్ర పోరాటం. భారతదేశాన్ని ముక్కలు చేస్తాను, 7 రాష్ట్రాల్ని ముక్కలు చేస్తానని చంపితే తప్పులేదు, కాశ్మీర్ని ముక్కలు చేస్తానని చంపితే తప్పులేదు. ఈ దేశానికి స్వతంత్రం ఉండగా ఈ దేశం నుండి స్వతంత్రం కావాలంటున్నాడంటే ఈ దేశాన్ని ముక్కలు చేయాలనుకుంటున్నటువంటి వాడిని పాకిస్తాన్ స్వతంత్రం వచ్చినాడు ఏ పని చేశారో అదే పని మనం చేయడంలో తప్పేం లేదు. ఆజాదీ అని నినదించే ప్రతి ఒక్కరిని తీసుకెళ్ళి పాకిస్తాన్ సరిహద్దుల్లో వదిలేలా, లేకపోతే భారతదేశంలో కొట్టి చంపి స్వతంత్ర సమరంలో ఈనాటి తరంగా మనం స్వతంత్ర సమరం సాధించినట్టు చెప్పడం బెటర్.